ఆహారం మాది, ఆరోగ్యం మీది. ఆరోగ్య డైట్. వీడి పేరు శ్రీను, వీడిది కర్ణాటక. వీడు వచ్చాడు మా దగ్గర, అంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా మన దగ్గర పనిచేస్తున్నారండి. వీడు చదువుకుంటున్నాడు. వీడికి అంటే ఉదయం సాయంత్రం వస్తాడు కదా, చూస్తున్నాడు ఎవరెవరు ఎంత తగ్గారు, ఈ స్టే ఉన్న వాళ్ళని వీళ్ళందరితో సరదాగా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. వీడు 90 kgs పైకి కిందకి తిరగడానికి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయాసం ఉంటుంది కూడా. వీళ్ళమ్మ వీళ్ళ నాన్న వీడికి డైట్ చేయించండి అని చెప్తున్నారు. కానీ అన్నం అంటే చాలా ఇష్టం వీడికి. కానీ వీళ్ళందరినీ చూసి ఎందుకు ఒక రోజుని వీడికి కొబ్బరి నూనె తాగి, వీడికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. కొబ్బరి నూనె తాగినప్పటికీ ఫ్రీ మోషన్ అయిపోయింది. ఇదేదో బాగా పనిచేస్తుంది కదా అని ఈ చిన్న వయసులో, అంటే 18 years, వీడు ఏం చేశాడంటే నాకు కూడా తెలియకంటే ఫుడ్ తినేస్తున్నాడు. వీడు 10 kgs తగ్గాడండి. 2 నెలలకి 10 kgs తగ్గాడు ఆడుతూ పాడుతూ. అంటే ఇప్పుడు నీకు తెలుగు అర్థమవుతుందా శ్రీను? తెలుగు కొంచెం కొంచెమా? హ్యాపీయా? హిందీలో చెప్పు, హిందీలో చెప్పరా? హ్యాపీ అది ఇంగ్లీషు. చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఎందుకంటే చిన్న పిల్లోడు. నేను ఎందుకు పెట్టానంటే కాలేజీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా బయట బర్గర్లు ఇవన్నీ చాలా చాలా తినేస్తున్నారండి. తినేసి ఒబిసిటీతో చాలా బాధపడుతున్నారు. చదువుకున్న కుర్రోడు ఎంత స్ట్రిక్ట్గా చేస్తున్నాడంటే, శివరాత్రి వచ్చిందండి, శివరాత్రి వస్తే వీడు జాగారం చేశాడు. మన డైట్ విధానంలో సూప్ ఒకటే తాగాడు. అరే కనీసం అరటిపండు తినరా అంటే తినలేదండి. చాలా బాగా చేశాడు అనమాట. అంటే ఇటువంటి పిల్లలకి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటిది సాయంత్రం అట్లయినా సరే, ప్రొద్దుటైనా సరే డైట్ ఉందా, కాలేజీ నుంచి వస్తాడా ఏముందని ఎత్తుక్కుంటాడు అక్కడ డైట్. లేదనుకో ఆమ్లెట్లు వేసుకుని తినేస్తాడు. అలాగా చూసారు కదా. ఈ వయసులో ఎందుకు వీడియో పెడుతున్నానంటే, ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలని మీరు డబ్బులు ఇచ్చి మీరు ఏయో తినమంటున్నారు. కానీ అలా కాకుండా మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి తెలివితేటలు ఇవ్వండి. దయచేసి మనోడిలాగా మీరు కూడా మీ పిల్లలకి మంచి ఆహారం ఇచ్చి ఆరోగ్య డైట్ చేయించి ఆరోగ్యవంతులు చేస్తారని కోరుకుంటూ, ఆహారం అది ఆరోగ్యం మీదే. హిందీలో చెప్పు. ఆహారం అది ఆరోగ్యం మీది.